సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై ప్రబంధంలో 18వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలత్కృత్య భుంక్తి గోదాతస్యై నమయిదమిదం భూయయే వాస్తు భూయః. 18వ రోజు నాటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఉందు మదహళిత్తన్ ఓడాదతోళువళియన్ నందగోపాలన్ మరుమహిళే నప్పిన్నాయ్ கந்தம் கமழம் குழலி கடை திருவாய் வந்து எங்கும் குஜயஜயத்தனஹான் மாதவி பந்தல் மேல் பலஹாலு குயிலினங்கள் கூவினஹான் பந்தாறு பிறவி உண்மைத்துனன் பேரு பாடா செந்தாமரையக் கையால் சீரால் வலியொளிப்ப வந்த திருவாயி மகிழ்ந்து ஏலொரெம்பாவாய். உந்து மதஹளித்தன் ஓடாத தோளுவழியன் நந்தகோபாலான் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழம் குழலி கடை திருவாய் வந்து எங்கும் குஜயஜியத்தனஹான் மாதவி பந்தல் மேல் பலஹாலு குயிலினங்கள் கூவினஹான் பந்தாறு விரலி உண்மைத்துனன் பேர் பாடா செந்தாமரையக் கையாள் சீராறு வழியளிப்ப வந்து திருவாயி మహిళిందేలోరంబావాయి. ఈ పాశురం యొక్క అర్థం, మదమును స్రవించే ఏనుగుల బోలిన మదము కలవాడు, వెనుదీయనటువంటి మంచి భుజబలం కలిగినవాడు అయినటువంటి ఓ నందగోపుని కోడలా, నప్పిన్నా నీలాదేవిని మేల్కొల్పుతుంది. నప్పిన్నా సువాసన గుబాళించుచున్న కొప్పు కలదానా గడియ తీయుము అంటున్నారు. మొదలేమో భవనపాలకుణ్ణి, తర్వాత ద్వారపాలకుణ్ణి, ఆ తరువాత యశోదను, ఆ తరువాత బలరాముణ్ణి, కృష్ణుణ్ణి కోరుతున్నారు. ఈ పాశురంలో నందగోపుని కోడలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్య నీలాదేవి నప్పిన్న పిరాట్టి అంటారు. ఆవిను గడియ తీయమంటున్నారు. దానికి గుర్తులు చెబుతున్నారు. తెల్లవారింది అని చెప్పడానికి కోళ్ళు వచ్చి అంతటా కూస్తున్నాయి. మాధవి పందిరిపై పలుసార్లు కోకిలల యొక్క గుంపులు కోస్తున్నాయి. బంతితో నిండిన వ్రేళ్ళు కలదానా, ఆమె బంతి పట్టుకున్నది, బంతితో నిండినటువంటి వ్రేళ్ళు కలదానా, బంతిని పట్టుకున్న వ్రేళ్ళు కలదానా, ఎర్ర తామర పువ్వు బోలినటువంటి చేతితో సౌందర్యభరితమైనటువంటి గాజుల గలగలతో వచ్చి నీ బావ యొక్క పేరును పాడుటకు సంతోషముగా తలుపు తెరువము అంటున్నారు. నీ బావ అంటే కృష్ణుడిని సంతోషంతో వచ్చి తలుపు తెరువు అంటున్నారు. మొదలే చెప్పుకున్నాం, నందగోపుడు అంటే ఆచార్యుడు అని. గజము అంటే ఏనుగు, గజము అంటే భగవానుడు. భగవానుని వశంలో ఉంచుకునే వాళ్ళే ఆచార్యులు. మరి నందగోపుడు ఏనుగులను వశీకరించుకుంటాడు. నందగోపుడు ఆచార్యుడు. అతని పల్లె రేపల్లె ఉందో అదంతా కూడా ఆచార్య కులం.
గడియ తీయడం అంటే అమ్మ కటాక్షించి కర్మానుగుణముగా కాక, మన కర్మలను అనుసరించి కాకుండా కృపానుగుణముగా మనను పరమాత్మ రక్షించేటట్లు చేయడం. కర్మానుగుణంగా కాకుండా కృపానుగుణంగా రక్షించడే విధంగా చేయడం. ఇక్కడ కోళ్ళు అంటే భగవత్ కైంకర్యము. భగవత్ కైంకర్యంలో శ్రద్ధ గల భగవద్భక్తులు ఆచార్యులు. కోకిలలంటే మధురగానం చేసేటటువంటి ఆళ్వారులు. బంతి అంటే అమ్మ చేతిలోని లీలా విభూతి. చేయి అంటే జ్ఞానం. సౌందర్యం అంటే ఇతర విషయాల పట్ల నివృత్తి, సౌకుమార్యం, స్వభోక్తృత్వ నివృత్తి. సౌగంధ్యం అంటే సుగంధం అంటే నిరతిశయ ప్రేమ. చేతిగాదులు ఏం చెబుతున్నాయి? అనన్యార్హ శేషత్వాన్ని, అనన్య శరణత్వాన్ని, అనన్య భోగ్యత్వాన్ని ఈ పాశురంలో తెలియచేస్తున్నారు. మళ్ళొక్కసారి ఈ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఉందు మదహళిత్తన్ ఓడాద తోళువళియన్ నందగోపాలన్ మరుమహిళే నప్పిన్నాయ్ கந்தம் கமஜம் குழலி கடை திருவாய் வந்து எங்கும் கொஜயத்தனஹானு மாதவி பந்தல் மேல் பலஹாலு குயிலு நங்கள் கோவினஹான் பந்தாறு விரலி உன்மைத்து நன் பேர்பாட செந்தாமரையக் கையாளு சீராறு வழியொழிப்ப வந்து திருவாயு மகிழ்ந்து ఏలోరింబావాయి మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.